KSR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో గ్రామీణ ప్రాంత వైద్యులు క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ పట్టణ గ్రామీణ ప్రాంత వైద్యుల కన్వీనర్ డి నాగేశ్వరరావు మాట్లాడారు. మమ్మల్ని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు సరైన గుర్తింపు కలిగిన కార్డుని ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి జీవో నంబర్ 225 ఇచ్చి ఉన్నారు. ఊహించని విధంగా ఆయన మరణించడం వల్ల ఆ జీవో మరుగున పడింది. దాన్ని రాజశేఖర్ రెడ్డి కుమారుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఓ ఐడెంటిటీ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రజాసేవలో గుర్తింపుకు భాగస్వాములుగా గుర్తిస్తారని కోరుతున్నామన్నారు. మెయిన్ గాంధీ సెంటర్లో ప్రస్తుతం సమాజ సేవలో అంటే మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి నినాదాన్ని మదర్ తెరీసా ఏ రకంగా ఎత్తుకుందో అదే కాన్సెప్ట్లో ఎక్కడైతే ప్రస్తుతం 2020లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా విపత్తులో సేవ చేసినటువంటి కొంతమంది గ్రామీణ వైద్యులు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎందుకు రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది, వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు రోడ్డు ఎక్కారు? నేను నందిగామ డివిజన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మాకు 429 జీవో ఇచ్చి మమ్మల్ని ట్రైనింగ్లుగా 1000 గంటలు తీసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో బందర్లో, గవర్నమెంట్ హాస్పిటల్ నూజివేడ్లో కూడా మా ట్రైనింగ్లు జరిగినాయి. అప్పుడు ఉన్న ప్రభుత్వం మమ్మల్ని బాగా మా సేవలను గుర్తించి మమ్మల్ని ట్రైనింగ్ పంపించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అయ్యి కూడా మన గ్రామీణ వైద్యులను పట్టించుకోలేదు. గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలంటే గ్రామీణ వైద్యులు లేనిది అక్కడ ప్రజలకి సేవ అనేది లేదు. అది గంటాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే రాత్రి అనక పగలనక మన తోటి గ్రామీణ వైద్యులందరూ, ఈ తరహా వైద్యులందరూ రాత్రి అనక పగలనక వైద్యం చేస్తూ కష్టం చేస్తూ మనకి తెలియని వైద్యాన్ని మన పెద్దల గురువారి దగ్గరికి పంపిస్తూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి వారిని మమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? రాష్ట్రంలో ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు. ఈ 50,000 మంది గ్రామీణ వైద్యుల్ని మా ఉనికిని ఎందుకు కాపాడలేకపోతున్నారు? కాబట్టి మేము ఇప్పుడు చేసే డిమాండ్ కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ కూడా ఇచ్చున్నారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గుర్తింపు ఇస్తామన్నారు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు. రాబోయే మేనిఫెస్టోలో కూడా మమ్మల్ని తీసుకొని మా కోరికని అంటే ఏంటంటే మాది ఈ గ్రామీణ వైద్యులు గుర్తించి ఒక సర్టిఫికేట్ మాకు ఒకటి ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం. మేమేం గవర్నమెంట్ జాబులుగా అడగట్లేదు, మేమేం అడగట్లేదు. మాకు ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు ఇవ్వమని అడుగుతున్నాం, ఐడెంటిటీ. అందుకని మేము చేసిన సేవలు, కరోనాలో చేసిన సేవలు ముఖ్యమంత్రి వరకు కూడా మన ఎజెండా వెళ్ళింది. మన అప్పుడున్న దీంట్లో కూడా మాకు చాలా ప్రశంసా పత్రాలు ఇచ్చారు. పిఆర్ మీనా గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో నందిగామ డివిజన్ గ్రామీణ వైద్యులు మంచి చక్కగా చేయించి వారి ద్వారా ఒక ప్రశంసా పత్రం కూడా అందుకోవడం జరిగింది. అలాంటి కలెక్టర్లు కూడా మాకు మంచి ప్రోత్సాహంగా మంచి అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ జరగబోయే రేపు వచ్చే ప్రభుత్వాలు కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నమైంది. ఈరోజు నందిగామ కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడైనా దృష్టికి సమస్యలు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాము. మొన్న ఈ మధ్య ఒకసారి మేము ఎమ్మెల్సీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇంతవరకు మాకు ఏ కబురు లేదు. అలాంటి అవకాశం ఉంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడన్నా మాకు దయచేసి గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. సో అలానే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు సేవాతత్వానికి మాతృమూర్తిగా నిరసమైనటువంటి కొంతమంది మహిళలు సేవాతత్వంలో మేము కూడా ముందుండి అన్ని విధాలు మేము చేస్తాము. ప్రధానంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఐడెంటిటీ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు డిమాండ్ వాళ్ళని కూడా అడిగేస్తున్నాం. మేడం చెప్పండి. సభకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు చేస్తాము. మేము 4.5 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. మీ నాన్నగారు అప్పుడు హైదరాబాద్లో మీ నాన్నగారు మీటింగ్ పెట్టినప్పుడు మేమంతా వచ్చాం. అప్పుడు మహాసభ జరిగింది. మేమంతా వచ్చి మాకు రాజశేఖర రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనుకున్నాం. అందుకని ఆయన ఇదైపోయారు. అది చాలా మాకు బాధాకరం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరైనా మాకు న్యాయం చేసి
ఈ గ్రామీణ వైద్యుల్ని ఒక దారిలో నడిపించండి. అందరికీ ఉంది, మాకు ఉంది. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకండి? మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి, మాకు కూడా ఏదో గుర్తింపు ఇవ్వండి. గుర్తింపించి మమ్మల్ని కూడా ఒక మనుషుల్లా చూడండి. మేము పేద ప్రజలకు ఎంతో చేశాము. ఈ డబ్బులు ఉన్నా లేకపోయినా మేము వైద్యం చేసి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాము. మమ్మల్ని ఇలా తీసుకురారేస్తే ఎలా సార్? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, మీరు మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. చేసి మమ్మల్ని మీరు గుర్తించాలి. అంతే, మా సమస్యలన్నింటినీ తీర్చి మమ్మల్ని గుర్తించాలి. ఇది ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరున్నారు ఒక ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నా, ఒక గర్భిణీ స్త్రీ అంటే మొదటి నెల నుండి 9 నెలల్లో ఒక మాతృమూర్తికి సేవ చేయాలనేటువంటి సేవాతత్వమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా, ఒక గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి రావాలన్నా, పట్టణ ప్రాంతం నుండి మెట్రో సిటీకి వెళ్ళాలన్నా ముందు మా వైద్యం వాళ్ళకి అందిస్తున్నామో, వాళ్ళని ఏ రకంగా అయినటువంటి వైద్యాన్ని అందించి మా వంతు సహాయాన్ని చేస్తున్నామో, మా సహాయాన్ని గుర్తించి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మాకు ఐడి కార్డుని ఇచ్చి ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా? రాజశేఖర రెడ్డి గారు 2009 వరకు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. అలానే ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారనే ఆశతో ఈరోజు గ్రామీణ ప్రాంత వైద్యులు మొత్తం రోడ్డెక్కారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది గ్రామీణ ప్రాంత వైద్యులకి న్యాయం చేయాలని వీళ్ళు ప్రధాన డిమాండ్. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.